దుర్గమ్మ మూడో కన్ను తెరిచిన క్షణంలోనే ఆ జ్వాలల్లో నుండి కాళికా అమ్మ అవతరించింది. నల్లని దేహం, గళిలో ముండమాల, జుట్టులో తుపానులాంటి శబ్దం, కళ్లలో మండే అగ్ని జ్వాలలలు. అమ్మ రూపమే భయాన్ని కంపించేలా ఉంది. అసురుడు రక్తబీజ సంహారం కోసం ఆమె ఈ రౌద్ర రూపం ఎత్తుకుంది. రక్తబీజుడి రక్తం నేలపై పడితే ప్రతి బొట్టు నుండి కొత్త అసురుడు పుడతాడు. అది అతని భీకరమైన వరం. అందుకే కాళికామ్మ యుద్ధంలో అతని శిరస్సును తెగగొట్టి పడివచ్చే రక్తాన్ని తన పాత్రలో పోసుకుని తానే తాగేసింది. ఒక్క బొట్టు కూడా నేలమీద పడడనివ్వలేదు. ఎక్కడ రక్తం జారితే అక్కడికి తన దీర్ఘ జిహ్వను విసరించి బొట్టును హరిచేసింది. ఇలా అతని పునర్జన్మను ఒక్కసారి కట్టడి చేసింది. కాని రక్తం తాగిన కొద్దీ అమ్మలోని కోపమే మరింత ఎగిసిపడింది. మరియు అక్కడ మొదలైంది ఆమె సంహార తాండవం. భూమి కంపిపోయేలా, ఆకాశం మెరుపులతో నిండిపోయేలాగా అమ్మ రౌద్రం విస్తరించింది. ఆ సంహారం హద్దులుదులు దాటిపోతున్నాయని శివుడు గ్రహించాడు. కాళికమ్మను ఆపడానికి స్వయంగా ఆమె పాదాల కింద పడిపోయాడు. అమ్మ పాదం శివుడి ఛాతిపై పడగానే ఒక్క క్షణంలో అమ్మకు జ్ఞానం వచ్చింది. ఆ రౌద్రమూర్తి ఒకేసారి శాంతమైంది. సంహారరూపిణి అయిన మహాకాళి మళ్లీ తన భక్తులను రక్షించే దయామయి తల్లిగా మారింది. అధర్మాన్ని నాశనం చేయడం, ధర్మాన్ని కాపాడటం, అదే కాళికమ్మ శక్తి. అదే ఆమె శాశ్వత వరం.